సంత్ గాడ్గే బాబా 139వ జయంతి సందర్భంగా ఇక్కడ ఏలూరులో అందరం కూడా తెలుసుకున్నాం భోజన సంఘాల నుంచి. అదేవిధంగా ఈ నెల ఫిబ్రవరి 7వ తారీఖున 128వ జయంతి రమాబాయి అంబేద్కర్ గారు. నెల రోజులుగా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు సంత్ గాడ్గే బాబా అదేవిధంగా రమాబాయి అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి మధ్యలో లేకపోయినా వారు ఇచ్చిన స్ఫూర్తి అనేది ఈ రోజున ఉంది. సంత్ గాడ్గే బాబా గురించి మాట్లాడుకోవాలంటే మొట్టమొదటిగా ఈ దేశంలో గంగా నదిని పరిశుభ్రం చేయాలి, శుద్ధి చేయాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా, మహాత్మా ఫులే లాగా, సావిత్రి ఫులే లాగా, ఆత్మశేఖర్ లాగా వీరు కూడా మహారాష్ట్రలో జన్మించిన వారు. సంత్ గాడ్గే బాబా ఈ దేశం పరిశుభ్రంగా ఉండాలి, అదేవిధంగా వ్యక్తిగత శుభ్రత ఉండాలని చెప్పేసి, అదేవిధంగా మంచి అలవాట్లు ఉండాలి. ఈ బహుజనులకి అణగారిన కులాలు, అణగదొక్కబడిన కులాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు మంచి అలవాట్లలో ఉండాలని చెప్పేసి వారు ఏ విధంగా తీసుకున్నారంటే, వారి తండ్రి మద్యానికి బానిసయ్యి పిల్లల్ని పట్టించుకోకుండా యుక్త వయసులో చనిపోవడం జరిగింది. ఆయన చనిపోతూ వారి తల్లి గారికి ఈ పక్కన గాడ్గే బాబా పక్కన ఉన్నప్పుడే చెప్పడం జరిగింది, నా కొడుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యపానం అలవాటు అయ్యే విధంగా ప్రోత్సహించొద్దు, అలవాటు లేకుండా చూడమని చెప్పడం జరిగింది. ఆ మాట అనేది ఆ పసి గాడ్గే బాబాకి మెదడులో వెళ్ళిపోయింది. అంటే ఆయన మస్తిష్కంలో వెళ్ళిపోయి లైఫ్ లాంగ్ కూడా ఆయన మాటే గుర్తొస్తూ ఉండేది. కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే ఈ అణగదొక్కబడిన వర్గాలు ఉన్నారో ఆనాడు ఎవరైతే అంతరాంతరంగా పిలువబడతా ఉన్నారో, అదేవిధంగా కుల వివక్షని ఎదుర్కొంటా ఉన్నారో, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విద్య కోసం, అదేవిధంగా వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం కోసం, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చదువుకోవాలని చెప్పేసి మంచి బుద్ధులు నేర్పడం కోసం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. వారైతే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కులాలతో సమానమైన కులంగా భావించాలంటే శాకలి అంటే రజక కులానికి సంబంధించిన వాళ్ళు. అయితే ఆ ప్రాంతంలో ఉన్న రోడ్లు, అదేవిధంగా ఇళ్ళు అవన్నీ కూడా ఆయన వెళ్ళి స్వచ్ఛందంగా పరిశుభ్రం చేస్తూ శుభ్రత గురించి వారు ప్రత్యేకంగా వివరిస్తూ ఉండేవాడు. పిల్లలకి పెద్దలకు కూడా వివరిస్తూ ఉండేవాడు. తర్వాత రోజుల్లో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేపట్టినప్పుడు అది గాంధీ గారి పేరుగా తీసుకోవడం జరిగింది. అయితే దేనికైనా కూడా ఆ రోజు సంత్ గాడ్గే బాబానే దీనికి స్ఫూర్తిని చెప్పుకోవాలి. అది కొన్ని పుస్తకాల్లో మాత్రమే మనకు రాసి ఉంది. గత 5-6 సంవత్సరాల నుంచి మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో వారి గురించి ప్రత్యేకంగా వినిపిస్తా ఉంది. అంటే ముఖ్యంగా ఈ బహుజన వర్గాల్లోంచి, ఈ బహుజన కులాల్లో నుంచి ఎవరైతే సమాజం కోసం మంచి చేశారో, అంటే ఈ రోజుల్లో మంచి చేయడం అనేది పెద్ద సమస్య కాదు. కానీ ఒకప్పుడు అంటే కుల వివక్ష, అంటరానితనము, వర్ణ వ్యవస్థ ఇవన్నీ ఉన్నప్పుడు ఒక మంచి పని చేయడానికి రోడ్డు మీదకి రావడం అనేది చాలా సాహసం. ఆ సాహసం కూడా ఎటువంటిదంటే ప్రాణాలకు తెగించి రావడమే. కాబట్టి ఇప్పుడున్న ఎవరైతే బహుజన నాయకులు ఉన్నారో, అంటే ఈ వర్గాలకు చెందిన పూర్వీకులు ఈ సమాజం గురించి ఏవైతే మంచి కార్యక్రమాలు చేపట్టారో ఆ కార్యక్రమాలు ఈ రోజున వెలుగులోకి తీసుకురావడం, ఆ మహనీయులు ఎవరైతే ఉన్నారో, సంత్ గాడ్గే బాబా లాంటి వారు ఎవరైతే ఉన్నారో వారు చేసిన సేవల్ని ఖచ్చితంగా ఈ సమాజానికి నేటి తరాలకు తెలియజేయాలి, రాబోయే తరాలకు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి భారతదేశ వ్యవస్థ ఈ చరిత్రని చూసుకున్నట్లయితే చరిత్రలో 100కి 99% ఉక్కిరిగిరించబడిన చరిత్రే ఉంటుంది. ఈ చరిత్రలో ఈ బహుజన వర్గాలకు సంబంధించిన వాళ్ళు అనేక మంది సంఘ సంస్కర్తలు ఆ రోజున సమాజంలోకి రావడం జరిగింది. వచ్చి అక్కడ ఉన్న సమస్యలన్నిటి కూడా ఎదుర్కొని వాళ్ళు సమాజానికి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి, అంటే ఈ బహుజనులకు స్ఫూర్తివడమే కాకుండా ఆనాడు వివక్షను ఎదుర్కొంటున్న స్త్రీలకు కూడా వీళ్ళు అండగా నిలబడడం జరిగింది. కాబట్టి అందుకనే సంత్ గాడ్గే బాబాని ఈ సమాజానికి మనం చూపించాలని చెప్పేసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అదేవిధంగా రమాబాయి అంబేద్కర్ యొక్క జయంతిని కూడా ఒక 2 రోజుల పాటు చేసుకుంటా ఉన్నాం. ఆవిడ జయంతి ఎందుకు చేయాలంటే, ఏ ఇంట్లోనైనా కూడా ఒక పురుషుడు విజయం సాధించాలంటే ఖచ్చితంగా స్త్రీల యొక్క, అంటే 100కి 99 మంది స్త్రీల యొక్క ప్రోద్బలము, వారి యొక్క ఖచ్చితంగా వారికి అనుమతి కూడా ఉంటుంది, సహకారం కూడా ఉంటుంది. ఏదో ఒకరిద్దరు మాత్రమే ఆ సహకారం అందించలేకపోవచ్చు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా అందిస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ భారతదేశంలో సంస్కృతం చదివిన రోజుల్లో ఆయన కొలంబియా యూనివర్సిటీ వెళ్ళి అక్కడ సంస్కృతం నేర్చుకునే సందర్భంలో అనేక చదువులు చదివే సందర్భంలో
ఆర్థికంగా అంటే అక్కడ రొట్టెలు కొనుక్కుని తినడానికి, పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని సందర్భంలో ఇక్కడ రమాబాయి అంబేద్కర్ కుటుంబాన్ని అంటే ఒక జాయింట్ ఫ్యామిలీని అత్త మామగారితో బావ తోడుకోవడంతో ఉంటూనే పిడకలు తయారు చేసి వాటిని అమ్మి ఆ రోజున మనీ ఆర్డర్ చేస్తే ఆ మనీ ఆర్డర్తో అందుకున్న ఆ డబ్బులతో ఆ రోజున రొట్టెలు కొనుక్కుని 3 పూటలు తినలేకపోయినా ఒక పూటే తిని ఆ లైబ్రరీలో చదువుకుంటా ఉండి అదేవిధంగా కొన్ని పుస్తకాలు కొనుక్కుని ఈ విధంగా అంబేద్కర్ చేశారు. అంటే ఆ రోజుల్లో ఒకసారి ఆలోచించారు 1920 ఆ సంవత్సరాలు అంటే సుమారుగా 115 సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళి ఒక అంటరాని కులాల్లో పుట్టిన ఒక విద్యార్థి చదువుకుంటున్నాడంటే ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తుంది అంటే ఆలోచన. అదేవిధంగా భార్య కూడా సపోర్ట్ ఇస్తుందంటే అది చాలా గొప్ప విషయం. అంటే ఆ మహనీయురాలు అంటే మహాసాత్విక అదేవిధంగా మాత మనందరూ కూడా అమ్మలాంటిది ఆవిడ. ఆ సహకారం అందించకపోతే ఈ రోజున అంబేద్కర్ ఈ ప్రపంచంలో ఈ విధంగా ఉండేవాడు కాదు. అంటే ఆయన ద్వారా వచ్చిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులు కూడా ఈ రోజున వినియోగించుకుని అందరం కూడా సమానమైన హోదాన్ని, స్వేచ్ఛని, సమానత్వాన్ని, విద్యని అందుకునేవాడు కాదు. ఇక మహాసాత్వికాన్ని రమాబాయి అంబేద్కర్ గారిని ఎందుకు పిలవాలి అంటే ముఖ్యంగా అంబేద్కర్ గారికి ఉన్న 5 పిల్లల్లో ఒక ఆడపిల్ల, హిందూ అనే ఆడపిల్ల, మిగతా 3 అబ్బాయిలు చనిపోయినప్పుడు ఆ 3 అబ్బాయిల్లో 2వ అబ్బాయి చనిపోయినప్పుడు, గంగాధర్ చనిపోయినప్పుడు ఆ గంగాధర్ పార్థివ దేహం పైన కొత్త గుడ్డ కట్టడానికి కూడా ఆర్థిక పరిస్థితి బాగోలేదు. అంటే అక్కడ ఆర్థిక పరిస్థితి అంటే ఆలోచించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లోనే ఉన్నత చదువు చదివి ఆ రోజుల్లోనే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేస్తే లక్షలాది రూపాయలు సంపాదించే అవకాశం ఉంది. కానీ భారతదేశంలో అట్టడుగు వర్గాల యొక్క శ్రేయస్సు కోసం పోరాడే సందర్భంలో ఆయనకి సరైన ఉపాధి లేక, సరైన ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో అంటే ఈ ఉద్యమాల్లోనే ఉండిపోయారు. అటువంటి అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో బాబు చనిపోయినప్పుడు ఆ పార్థివ దేహం 10 ఏళ్ల చిన్నపిల్లవాడు చనిపోతే ఆ పార్థివ దేహం పైన తెల్లగొండ కూడా వేయడానికి అవకాశం లేకపోతే ఆ శవాన్ని అక్కడ ఉంచగా రమాబాయి గారు అంబేద్కర్ వైపు చూసి శవం మీద గుడ్డ కప్పాలి, కొత్త తెప్పించడం చెప్పేసి అడిగితే ఆయన కోర్టు జేబుల్లో 2 జేబుల్లో 2 చేతులు పెట్టి ఇలా తీసి పైకి ఏమీ లేవని చెప్పి చూపించినప్పుడు ఆవిడ చివాట్లు పెట్టలేదు. అదేవిధంగా ఉద్రేకపడిపోయి తగాద జరగల. ఆవిడ ఏం చేసిందంటే ఆ అతుకులు బొతుకులు ఉన్న చీరకి ఉన్న కొంగుని చింపి ఆ పార్థివ దేహం మీద వేసింది. అందుకని ఆవిడకి మహాసాత్విక అని పేరు వచ్చింది. అంటే అటువంటి త్యాగాలు చేయబట్టే ఈ రోజు మనం అందరం ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఒక సామాజికవేత్తలుగా, ఒక నాయకులుగా, లేదా ఆ మహనీయులు భోజన పితామహులు, మాతామహులు పూలే కానీ, సాలిమూలు కానీ, పద్మశ్రీ కానీ, సాహు మహారాజ్ కానీ, నారాయణ గురు గారి, పిరియా రామస్వామి నాయకర్ గారి ఎవరైతే ఉన్నారో బిర్సాముండా, కొమరవేలు వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో అటువంటి సేవలు అందించినందువల్ల, వాళ్ళు ప్రాణాలని త్యాగాలు చేసినందువల్ల ఆ త్యాగాల పునాదుల మీద ఈ రోజున మనకు హక్కులు అవకాశం ఉంది. కాబట్టి దానికి బాధ్యత కలిగి మనం ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలు చేపడితే రాబోయే తరాలు వారి గురించి గుర్తుపెట్టుకుంటాయని చెప్పేసి భావిస్తూ ఇటువంటి మౌన కార్యక్రమాలు చేస్తామో. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి చేసిన పెద్దలు డిఐజీ గారు, అదేవిధంగా బీసీ కులాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా బీసీ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు లంకా వెంకటేశ్వర్లు గారు, యాదవ సంఘం నుంచి స్టేట్ లెవెల్లో నాయకులుగా ఉన్న ముక్కుసూరి గోపాలకృష్ణ గారు, పెద్దలు కోడూరి సత్యనారాయణ గారు, శ్రీనివాస్ గారు, వెంకట్ గారు, అదేవిధంగా దోరే రవి గారు, గుడే రాంబాబు గారు, దేవరకోట సుశీల గారు, వసంత్ గారు, మేత్ర అజయ్ గారు అందరూ కూడా ఇచ్చేసి ఈ సభను విజయవంతం చేసినందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై భారత్.